నమస్తే, నేను మీ నాగరాజ్ యాదవ్. పిఎం టీవీకి నమస్తే. అయితే మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేన్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే వేరే వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ రూపకంగా తెలియజేయండి. మీ సలహాలు సూచనలు ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మన ఛానల్ నోటిఫికేషన్ వాళ్లకు వెళ్ళే అవకాశంగా ఉంటుంది కాబట్టి ఆ పని మాత్రం చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు వీలైతే చూడండి, లేదంటే లైక్ కొట్టి వదిలేయండి. వేరే వాళ్లకు నోటిఫికేషన్ గా వెళ్తే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇలాంటి ముచ్చట్లను చూద్దాం. అయితే వెలుగు, ఈనాడు, సాక్షికి సంబంధించిన ముచ్చట్లను మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక వెలుగుకు సంబంధించి ఇండియా కూటమి మేనిఫెస్టో, ముస్లిం లీగ్ మేనిఫెస్టో ఎలా ఉంది, ఎవరంటున్నారయ్యా అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటున్నారు. అయితే వాళ్ళ మేనిఫెస్టో ముస్లింల లీగ్ లెక్కనే ఉందనంటే ఇక కాంగ్రెస్ మనం చెప్పొచ్చు. ఎట్లా ఉంటది, ఏం కథ అనేది మనకు మునుపటి నుంచి చూస్తే కాంగ్రెస్ వ్యవహారం ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమైపోతుంది. ఇక ఇంకోటి బుజ్జగింపు రాజకీయాల కోసమే తీసుకొచ్చారు. ఎస్, ఇక కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో ఎట్లుందనంటే బుజ్జగింపు రాజకీయాల కోసమే తీసుకొచ్చారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఇక ఇంకో విషయం చూద్దాం. అయితే ఆర్టికల్ 375 ఖార్గే కామెంట్స్ ఖండిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం కాదా, అయితే సౌత్ ఇండియాను ప్రత్యేక దేశంగా ప్రకటించాలా? అయితే బిహార్, బెంగాల్ ప్రచార మన ర్యాలీలో ప్రధాని 5 అయ్యా మరి 370 ఆర్టికల్ తీసుకొచ్చింది. అది ఎందుకోనంటే జమ్మూ కాశ్మీర్ లా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి శ్రీనగర్ లో సంబంధించి. అయితే అక్కడ ఆర్టికల్ 370 తీసుకొచ్చి నుంచి కొద్దిగా శాంతి భద్రతలకు కొద్దిగా లోటు లేకుండా ప్రశాంతంగా ఉండే వాతావరణం అన్నయ్య. మరి ఆ విషయం తీసుకొచ్చింది మేము తప్పైందా అని చెప్పేసి ఖార్గే గారు ఆ విషయం పైన మాట్లాడిందట. ఆ మాటలకు మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి నరేంద్ర మోడీ సార్ చెప్తున్నారు. అయితే ఇంకోటి ఏందయ్యా అనంటే ఆర్టికల్ 370 అసలు ఏంది, ఏం కథ అనంటే అక్కడ ఆ జమ్మూ కాశ్మీర్ సంబంధించి అక్కడ పాకిస్తాన్ వాళ్ళని చెప్పేసి వాళ్ళు కొట్లాడబెట్టేసి వాళ్ళు మాకు అంతర్భాగం అని చెప్పేసి వాళ్ళు కొట్లాడారు. అయితే దానికి సంబంధించి ఆర్టికల్ 317 తెచ్చేసి అయితే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ మన భాగమే అని చెప్పేసి ఒక ఆర్టికల్ 317 తీసుకొచ్చారయ్యా. ఇంకోటి అయితే అక్కడ ఆర్టికల్ ప్రకారం అక్కడ శాంతి భద్రతలు అయితే విఘాతం కలగకుండా అక్కడ ఉండే ప్రజలు అయితే సుఖశాంతులతో సంతోషాలతో ఉంటున్నారు. ఇక అంతకుముందుకు కాంగ్రెస్ హయాంలో అయితే అల్లర్లు కథ కార్ఖానా చాలా జరిగిందయ్యా. మరి అది చేసింది తప్ప అయ్యా మరి ఖార్గే గారు. ఇక మరి ఆయన అన్న మాటలకు అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఖండిస్తున్నారట. అయితే ఖండిస్తున్నారు. ఇక ఇంకోటి ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం కాదా, మరి అంతర్భాగమే కదా. జమ్మూ కాశ్మీర్ మన ఇండియాకు సంబంధించిన భాగమే, మన ఇండియాలోనే ఉన్నది కాబట్టి. అయితే ఇంకోటి ఏంటంటే సౌత్ ఇండియాను ప్రత్యేక దేశంగా ప్రకటించాలా, మరి అది ప్రత్యేక దేశంగా ప్రకటించాలా, మరి మన భాగమేనా, మనకు సంబంధించిన జాగాని పక్కకు తీసుకుపోతుంటే ఎట్లా ఊరుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ఇగో ఆ పరిస్థితి. ఇంకోటి బిహార్, బెంగాల్ ప్రచార ర్యాలీల్లో ప్రధాని ఫైర్ అయిండు అయితే సారు. ఇక ఇంకోటి దంచి కొడుతున్న ఎండలు నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి జిల్లాలో 44.5 డిగ్రీలు, అన్ని జిల్లాలో 41 డిగ్రీలు దాటిన టెంపరేచర్లో రెడ్ జోన్ అంచుల్లో 11 జిల్లాలు. బయటకు వెళ్ళాలంటేనే జంకుతున్న జనం, ఓపెన్ కాస్ట్ మైండ్స్ తో ఉక్కపోతతో అల్లాడుతున్న కార్మికులు. ఇగో ఈ 4-5 వారం రోజులకి వెళ్ళి ఎండలు భగ్గు అంటున్నాయ్యా. బయటకు వస్తే ప్రజలు బెంబేలు ఎత్తిపోయినట్టే జంకుతున్నారు. అయితే ఎంతుందట అంటే నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రిలోని 44.5 డిగ్రీల అయితే డిగ్రీలని. ఇక అన్ని జిల్లాలు 41 డిగ్రీలు దాటిన టెంపరేచర్. ఇక రెడ్ జోన్ లో అయితే 11 జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయట. అయితే దయచేసి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, ఈ టెంపరేచర్లు ఎక్కువనే కాబట్టి ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి కొద్దిగా ఈ వాతావరణం టెంపరేచర్లు తగ్గిన తర్వాతనే అయితే వాళ్ళ అవసరాల కోసం బయటకు వెళ్ళి ఏదైనా అత్యవసరంగా పని ఉంటేనే బయటకు వెళ్ళండి.
లేకపోతే ఎండ వడదెబ్బతో చాలా మంది ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి. ఇక ఇంకోటి చూస్తే ఇదే జేస్తో ముందుకెళ్ళండి. జనజాతర సభ సక్సెస్ పై పార్టీ లీడర్లను మెచ్చుకున్న రాహుల్ గాంధీ ఇక తుక్కుగూడలో పెట్టినట ఇక సక్సెస్ అయిందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మురిపం మీద మురిపమున్నాడు. ఇక ఇదే చూసుకొని ముందుకెళ్ళండి అని అంటే మరి ప్రజలు ఎటువైపు చూస్తారో చూద్దాం. మరి అయితే కాంగ్రెస్ వైపు చూస్తారా, మరి బీజేపీ వైపు చూస్తారా చూద్దాం. మరి ఈ బీఆర్ఎస్ పని మనం ఆల్రెడీ చూసిందేనా, అది మరి కానివ్వడే లేదా. అయితే వీళ్ళది వీళ్ళ చేసి నడుస్తుంది. అయితే మీటింగ్ తర్వాత హోటల్లో సీఎం మంత్రులతో భేటీ, సభ జరిగిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన రాహుల్ టీం వర్క్ ఇలానే కొనసాగించాలని చెప్పేసి సూచన. సాధ్యమైనన్ని సీట్లు ఎక్కువగా గెలవాలన్న కాంగ్రెస్ అగ్రనేత. సాధ్యమైనంత ఎక్కువగా గెలవాలి, ఇట్లా టీం వర్క్ తోనే ముందుకెళ్ళండి. ఇట్లా హోటల్ మీటింగ్ పెట్టేసి అయినా ఇక ఆనందం వ్యక్తం చేసినట్ట సక్సెస్ అయిందని చెప్పేసి. అయ్యా మరి మీటింగ్ సక్సెస్ కాదు, ఈ 6 గ్యారెంటీలు ఇట్లా సక్సెస్ గా మీరు ప్రజలకు అందించే విధంగా, అందరికీ అర్హులకు అందించే విధంగా మీరు చేశారంటే ఖచ్చితంగా అది 100% సక్సెస్ అయినట్లు లెక్కయ్యా. తుక్కుగూడలో ఒక్క సభ పెట్టి తుక్కుమని అయితే సభ సక్సెస్ అయిందని చెప్పేసి సంకల్ప గుద్దుకోడు కాదు. అయితే తెలంగాణలో మీరు ఇచ్చిన 6 గ్యారంటీలకు ఒక గ్యారంటీ అయితే నడుస్తుందని నాకైతే అర్థమైంది. ఒకటి ఏందయ్యా అంటే మహిళలకు సంబంధించి ఇక ఫ్రీ బస్ అయితే ఒకటైతే నడుస్తుంది అటు ఇటు కలిసి. ఇక ఈ మిగతా 6 గ్యారంటీలు మళ్ళీ ఎటుగా నడుస్తున్నాయని నాకైతే అర్థమవుతుంది. ఇక మాటలకే చెప్పారు 6 గ్యారంటీలు అని చెప్పేసి ఇప్పుడైతే 25 గ్యారంటీలు ఇచ్చారు. మరి అదెప్పుడు నెరవేర్చేది కానీ ఈ 6 గ్యారంటీల కథ మాత్రం ఎటు గొంగడి ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. ఈ 5 గ్యారంటీలకు సంబంధించి జర మీరు పేదలకు అందించే విధంగా, అర్హులకు అందే విధంగా మీరు చూడాలయ్యా. అయితే అయ్యా రాహుల్ గాంధీ గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఇక సీట్లు ఇక సభ సక్సెస్ అయింది కాదు, అయితే మీరు ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో అవి నెరవేర్స్తే 100% మీరు సక్సెస్ అయినట్లు లెక్కనయ్యా. ఇక ఇంకో విషయం చూద్దాం. ఇక ఒక్క ఎంపీ సీటును ఆషామాషిగా తీసుకోవద్దు. రాష్ట్రంలో పక్కగా 14 సీట్లు గెలుస్తున్నాం. అయితే కాంగ్రెస్ నేతలతో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇక ఒక్క సీటుకి ఇట్లా ఆషామాషిగా తీసుకోవద్దట, 14 సీట్లు గెలవబోతున్నామని చెప్పేసి. అయ్యా మరి అసెంబ్లీల ఎలక్షన్ల లెక్కనే వీళ్ళు ఎంపీది గెలుస్తామని చెప్పేసి వీళ్ళ ధీమాతో వీళ్ళు ఉంటున్నారు. మరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో చూద్దాం. మరి అయ్యా మరి మీరు ఏదైతే గ్యారంటీలు చేసిరో ఆ గ్యారంటీలను అయితే అమలు చేసే విధంగా అయితే మీరు చూడండి. అయితే 14 సీట్లు గెలుస్తారో ఎన్ని సీట్లు గెలుస్తారో కానీ ఈ పథకాలు అమలయ్యే విధంగా అయితే మాత్రం చూడండి అయ్యా. అయితే ఇక నామినేషన్ల కన్నా ముందే బూత్ లెవెల్ కమిటీలు వేసుకోండి, జాతీయ మేనిఫెస్టోను ఇంటికి తీసుకెళ్ళండి. నామినేషన్ల కంటే బూత్ కమిటీలు ఏమంటుండు సారు. అయితే ఇంకోటి ఏంటంటే జాతీయ మేనిఫెస్టోను ఇంటికి తీసుకెళ్ళండి. జాతీయ మేనిఫెస్టోను ఇంటికి తీసుకెళ్ళమంటుడు. అయితే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి మరి ఇంటికి ఏమైందో ఇక అది ఎంతవరకు అయిందో తెలియదు కానీ ఈ 20 గ్యారెంటీలకు సంబంధించి అయితే ముందుగా తీసుకోవాలి అయితే చెప్పుకుంటా అంటున్నాడు. కరువుపై బీఆర్ఎస్ ని విష ప్రచారం అని దాన్ని తిప్పికొట్టండి. కరువుపై విష ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి దాన్ని తిప్పికొట్టమంటాడు సారు. అయితే ఇక ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ లోనూ బీఆర్ఎస్ పని అయిపోయింది. ఎస్, అయితే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పని అయిపోయింది. హైదరాబాద్లే కాదయా, అన్ని ఈ మారుమూల ప్రాంతాలల్లో తెలంగాణ అంతటా మొత్తం ఆల్రెడీ బీఆర్ఎస్ కారు పంచర్ అయిపోయింది. ఇక ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కూల్తారి కేసీఆర్ కళలు అంటుంది, ఆయన పగటి కళలు అంటున్నట్టు కానీ అయితే ఆయన గారికైనా ఆయన దిగులు ఆయనకి అర్థమవుతుంది కానీ ఆయన కళలు అంటాడు. అయితే ఇంకోటి ఏంటంటే జిహెచ్ఎంసీ మేయర్ ఇట్లా వచ్చారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు ఆల్రెడీ. సారు గేట్లు ఎత్తిందిగా ప్రాజెక్టులో కానీ గేట్లు ఎత్తినట్టు గేట్లు ఎత్తుకు వాళ్ళకి ఆల్రెడీ తలవులు నింపేసుకుని వచ్చినట్టు ఆల్రెడీ ఇక వాళ్ళు ఆల్రెడీ వస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఇక ఇంకోటి ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరో దఫా నామినేటెడ్ పదవులు ఉంటాయని చెప్పేసి ఆమె. అయితే సికింద్రాబాద్ వరంగల్ లోక్సభ సెగ్మెంట్లపై రివ్యూ, ఇక సికింద్రాబాద్ వరంగల్ సెగ్మెంట్లపై రివ్యూ ఇచ్చారట. అయితే కొన్ని కాంగ్రెస్ లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అటు ఇటు కలిసి బీఆర్ఎస్ ఆయన ఇట్లా ఎంత ఆగబట్టి ఏడావుతారా. ఇక అది బీఆర్ఎస్ పని కథమే అయిపోయింది కదా.
అలా ఎంత ఏం చేసినా ఆల్రెడీ ఉండే పరిస్థితి లేకపోయింది. ఆయన ఇట్లా అయితే ఇక వచ్చేసిండు. ఇక రేవంత్ రెడ్డి గారి సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే ఆయన అయితే ఇక చేరేసిండు అయ్యా, కాంగ్రెస్ గూటికి వచ్చాడు. ఇక ఇంకోటి చూస్తే విద్యుత్ అక్రమాలపై ఎంక్వైరీ షురు, రంగంలోకి దిగిన జ్యుడిషియల్ కమిషనర్. సభ్యులందరికీ నోటీసులు ఇస్తాం. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి, మాజీ సీఎం, మాజీ మంత్రి అధికారులు లెటర్లు రాస్తాం, అవసరమైతే సమన్లు జారీ చేస్తాం, బహిరంగ విచారణ కూడా చేపడతాం, 100 రోజుల్లో నివేదిక అందజేస్తామని చెప్పేసి ఇక ఈయన జస్టిస్ నరసింహారెడ్డి ఎంక్వైరీ చేస్తున్నాయి. విద్యుత్తుకు సంబంధించిన ఇట్లా ఈ అవకతవకలే జరిగినాయి. మరి ఎంత కొన్నారు ఏంది లెక్కపత్రం లేకుండా అడ్డగోలుగా అయితే భారం అయితే మోపిరాయి. దీనిలో ఇట్లా అక్రమాలు ఏం జరిగినా ఇక ముఖ్యమంత్రి వదలము, మంత్రుల వదలము, ఎవరిని వదలము, వాళ్ళకు లెటర్లు ఇస్తాం, లేకపోతే సమ్మర్లు ఇస్తాము. ఇక చేసి 100 రోజులలో నివేదిక అందజేస్తాం. ఇక దోషులు నిర్దోషులు ఎవరో తెలిసే ప్రక్రియను అయితే మొదలు పెడతామని చెప్పేసి అయితే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు సారు చెప్తున్నాడు. ఇంకోటి చూస్తే అయితే రైతులను లూటి చేసింది నువ్వు, అయితే ఏనాడైనా వాళ్ళ బాధలు పట్టించుకున్నావా? కేసీఆర్ పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్. ఎస్ అవునయ్యా, మరి శ్రీధర్ బాబు సార్ అన్నది ఇట్లా 100కి 100 రూపాయలు రైట్ అయ్యా. మరి ఈ తెలంగాణ రైతులు ఏమవుతున్నారు, మరి వాళ్ళకి ఎట్లాంటి బాధలు ఉన్నాయి, ఏంది ఇంకా అనేది ఇట్లా మరి నువ్వు ఫామ్ హౌస్లకు పోతావు, లేకపోతే ఇంకా చదువుతావు. మరి ఎప్పుడైనా కనీసం సచివాలయం సెక్రటరీలకు వచ్చి ఎప్పుడన్నా ఉండే పరిస్థితి వచ్చిందా అయ్యా అని అంటున్నా. ఏదో తుడుక్కుమని ఒకసారి మామూలుగా అయితే ఆ ఇనాగ్రేషన్ అప్పుడు వచ్చిండు, తర్వాత ఇక మళ్ళీ ఇంకోసారి రావచ్చు. ఇక మరి అంతకుముందుకు మాత్రం ఒక్కరోజు కనీసం ప్రగతి భవన్లకు వాళ్ళ ఎమ్మెల్యేలను రానియకుండా గట్టెళ్ళిపోయింది. ఇక ప్రజల నీడ పట్టించుకున్నాడయ్యా. వాళ్ళ ఉన్న క్యాబినెట్ మంత్రులను ఆ ఎమ్మెల్యేలనే వాళ్ళని పట్టించుకోలేదు, కనీసం ఇక ప్రజల నీడ పట్టించుకున్నాడు. మీరు ఆల్రెడీ చూడొచ్చు, తెలంగాణ ప్రజలు చూసారు మరి ఎంత పూర్తి పాలన చేసారు, ఎవరిని కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి కలుద్దాం సార్ను, మా బాధలు చెప్పుకుందాం, మా నియోజకవర్గం బాధలు చెప్పుకుందాం అంటే ఇట్లా కనీసం టైం ఇయ్యని గత ముఖ్యమంత్రి కేసీఆర్. మరి ఇప్పుడు ఏదైనా ఈ ఉద్యమాలు ఇక రైతుల కోసం ఉద్యమం చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా అయ్యా కేసీఆర్ అని చెప్పేసి అంటున్నారు. మరి కొడుకునికి పోతాడు, తండ్రికి పోతాడు. మరి రైతులు ఇప్పుడు గుర్తుకొచ్చారు, వీళ్ళకు బాధలు ఎంత బాధలు పడ్డారు, అయితే రైతులు ఎలాంటి బాధలు పడ్డారో ఆల్రెడీ మీరు చూసిరు. కానీ ఓని రైతులు మాకేం సంబంధం, అయితే మీ పాలన మంచి చేస్తున్నాం, అయితే అన్ని విధాలుగా మొత్తం దాచుకుంటున్నాం అన్ని చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ ధీమాతోని అయితే ఒంటెడ్డు పోకడంతో వాళ్ళు మేము మళ్ళీ వస్తాం అనే గర్వంతో వాళ్ళు ఇక ప్రభుత్వాన్ని నడిపిరు, పాతాళం లోపలికి పోయింది. ఇది నిదర్శనమయ్యా. అయితే ఇంకోటి ఏం లేదు, గర్వం ఎక్కితే ఇక గదే పరిస్థితి అవుతుంది. అయితే తెలంగాణ ప్రజలు మీకు మంచి రుచి చూపించు అయ్యా. కేసీఆర్ గారు ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యేలు కానీ, ఒక మంత్రి కానీ, ఒక గౌరవంగా కనీసం వాళ్ళకు మర్యాద పూర్వకంగా వాళ్ళకు విలువనిచ్చే విధంగా మీరు చూసేసి అయితే ఉంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క మనవి సార్. ఇగో అట్లుంటేనే మీరు ముందుకు ఇంకా ఏమైనా చేసే ఉద్దారకం ఏమైనా చేసే ఉంటుంది, కానీ లేకపోతే ఇంకా పతనమయ్యే ఛాయిస్ ఉంటుంది. అయితే ఇంకోటి ఏమంటాడు, 100 రోజుల్లో ప్రభుత్వాన్ని కూడా కేసీఆర్ ఏర్పాటు చేయలేదు, మేము మాత్రం హామీలు అమలు చేస్తున్నాం. ఇప్పుడు 100 రోజులకి 5 ఏళ్ళు అయిపోయినట్టు మాట్లాడుతున్నారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి పిలుపు. వంశీని గెలిపించి సోనియమ్మకు గిఫ్ట్ గా ఇద్దాం మంత్రి సీతక్క. మంచిర్యాలలో పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ ముఖ్య కార్యకర్తల మీటింగ్ లో ఇక వీళ్ళందరయ్యా. అయితే ఇక పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఏమయ్యానంటే గడ్డం వంశీకృష్ణ ఇక వంశీ గారిని అయితే నిలబెట్టారు. సోనియా గాంధీ గారికి అయితే గిఫ్ట్ గా ఇద్దామని చెప్పేసి వీళ్ళందరూ మీటింగ్ పెట్టేసామని చేసారు. ఇది అయితే ఇంకోటి చూస్తే ఇక కేసీఆర్ ఫ్యామిలీ శవరాజకీయాలు. తెలంగాణలో కరువు పాపం కేసీఆర్ది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిడ్డ అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ కేసుల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే పొలం మాట పట్టిండు. వాస్తవేనయ్యా. మరి బిడ్డని కనీసం మరి మా బిడ్డ తప్పు చేసింది అది వాస్తవం అని చెప్పేసి కనీసం ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిండు అయ్యా. కనీసం టీవీల ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి మరి ఎందుకు అరెస్ట్ చేసిండు, నా బిడ్డ తప్పు చేసిందా, మరి ఆ కనీసం ఒక్క మాట మాట్లాడకుండా ఆయన ఎట్లా అంటే దాచుకుంటున్నట్టే బిడ్డ ఆల్రెడీ తప్పు చేసింది అన్నట్టు లెక్క.
ఇక మరి ఆ విషయం తీయదు. ఇప్పుడు మళ్ళీ ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మళ్ళీ ఏ మెడకు పడుతుంది మరి, ఇక వీళ్ళ కుటుంబ సభ్యుల మెడకే పడుతుంది, అది రాను రాను కానీ. అయితే ఇంకోటి ఏంటంటే ఇక ఆ విషయంలో డైవర్ట్ చేయడానికి ఇగో రైతుల కోసం అని చెప్పేసి ఈ నాటకం ఇక ఇదంతా మొదలు పెట్టరు. ఇక రైతులకు వెళ్ళిపోతుందని చెప్పేసి ఇక ఈ డ్రామా చేస్తున్నారు అయ్యా మరి రైతులకు సంబంధించి. ఇక ఆ కవితక్కది అటే మర్చిపోతారు, ఈ ట్యాపింగ్ ఇటే మర్చిపోతారు. ఎక్కడికి వెళ్ళి రైతులను ఉసిగొలిపి రాష్ట్రంలో రావాల కష్టంగా చేద్దామని చెప్పేసి ఇది ఈ పనికి ఒడిగట్టిరట. మరి అయ్యా ఒకటి, మీరు పార్టీలు మీరు ఏమైనా కానీ ప్రజలకు సంబంధించి ఎలాంటి హాని జరగకుండా ప్రజలను ముందుకేసి మాత్రం మీరు రాజకీయాలు చేయొద్దు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ గా మీరు రాజకీయాలు చేయండి, కానీ ప్రజలను ముందుకేసి రాజకీయాలు చేయడం అది కరెక్ట్ కాదా. మీరు ఓకే, మీరు పరామర్శించేది చేయదు, కానీ అయితే మునుపటి లెక్కనే మీరు ఉన్నారా అని చెప్పేసి సీఎం మన మాజీ సీఎం రేవంత్ రెడ్డి మన కేసీఆర్ అడుగుతున్నా. మరి అప్పుడు ప్రజలను పట్టించుకునే పరిస్థితి కూడా లేకపోయింది సార్. ఆల్రెడీ చూసినాం, మనం అన్ని మనం ఆల్రెడీ చూసుకుంటూనే వస్తున్నాం. మరి ఒక్కరోజైనా కనీసం మరి ప్రజలకు వడగండ్ల వాన పడ్డది, మరి వాళ్ళకు నష్టపరిహారం ఇప్పుడు 25,000 అని చెప్పి మీరు కొట్లాడుతున్నారు. కనీసం 25,000 కాదయ్యా, ఒక 500 ఇచ్చిరా, లేకపోతే ఒక 1000 రూపాయలు ఇచ్చిరా, 2,000 ఇచ్చిరా మీరు. మరి 25,000 అని చెప్పేసి ధర్నా చేస్తాం, 500 బోనస్ ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. మీ ప్రభుత్వంలో మీరు ఎంత పూర్తి ఇచ్చిరని చెప్పేసి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి అయ్యా. మేము ఇచ్చినాం, ఇంతమందికి ఇచ్చినాం, ఇది చేసినామని చెప్పేసి మీరు రిలీజ్ చేయండి. ఎంతమందికి రైతులకు లబ్ధి చేరిందో ఇట్లా అది ఇట్లా రిలీజ్ చేయండి. ఇదైతే ఇక మేమున్నప్పుడు ఒకటి, మీరున్నప్పుడు ఒకటి అన్నట్టు లేకట. ఇక ఇంకోటి చూస్తే ఇక నాడు ఉద్యమకారులను సుసైడ్లకు ఉసుకెళ్ళిపోయిండ్రు, నేడు రైతులను కూడా చచ్చిపోవాలని కోరుకుంటుండ్రు. కరువుతో నష్టపోయిన రైతులను సర్కారు ఆదుకుంటామని చెప్పేసి వెళ్ళడు. ఉద్యమకారులు అసలు ఇక అప్పుడు ఇట్లా ఉజ్వెళ్ళిపోయిండు అని అంటే ఇక వాళ్ళు ఏదో సాధిద్దాము అని చెప్పేసి ఆ టెంప్ట్ అయ్యి ఏదో విధంగా జరిగిన సాధిద్దాము అని అనుకున్నారు. కానీ అయితే ఈ అనుకోకుండా ఒక 1,600 మంది ఆత్మాహుతి చేసుకున్నారు. అయితే వాళ్ళ సాక్షిగానే మనం తెలంగాణ వచ్చినది మనం 100% అది చెప్పుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే అయితే ఇప్పుడు రైతులను ఇట్లా ఉసుగొలుపుతున్నాడు, రైతులు ఇట్లా కావాలనుకుంటున్నారంటే ఇవి అదే పని ఒడిగట్టుకున్నట్టు తెలుస్తుంది. మరి అయ్యా ఈ రైతులను ముంగట వేసుకుంటే ఈ దరిద్రం మీకే పడతారయ్యా. అయితే ఆల్రెడీ ఇప్పుడున్నది కాలేక మళ్ళీ ఇంకోటి పెట్టుకోకుండా ఇక రైతులకి ఏమైనా ఉంటే ఆదుకునే పరిస్థితి అని ఆదుకోండి. మరి మీ దగ్గర ఆల్రెడీ ఈ గవర్నమెంట్ ఆదుకునేది, గవర్నమెంట్ ఆదుకుంటూనే ఉంటుంది. ఆదుకోకపోతే ఇక వాళ్ళవి ఇంకా ముంగట ఉంటుంది. కానీ మీకు ఇంకా మరి పైసలు ఉంటే మరి ఆదుకుంటారయ్యా. మరి వీళ్ళ ముఖం మీద కొట్టినట్టు గవర్నమెంట్ ముఖం మీద కొట్టినట్టు మీరన్నా ఆదుకోండి, మీరన్నా ఆదుకోండి. మరి డబ్బులు లేవా, ఆల్రెడీ పైసలు ఉన్నాయని చెప్పి మొన్ననే అనబట్టే రేవంత్ రెడ్డి గారు ఒక 1,500 కోట్లు ఉన్నాయి కదా, ఒక 100 కోట్లు రైతులకు వస్తే ఏమవుతుంది, అట్లన్నా మీ పాపం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నాడు. అయితే రేవంత్ రెడ్డి గారు అన్నాడు, ఈ మాటను అన్నాడు. కనీసం మరి ఆ మాట అన్న ప్రకారం అన్న కనీసం కొంతమందికి రైతులకు ఇచ్చన్న మీరు అయితే ఆ పుణ్యం అనేది కట్టుకోండి సార్. అయితే ఇది అయితే 40 మంది మహిళలకు మన లైంగిక వేధింపులు, ఫోన్ ట్యాపింగ్ లో బయటపడుతున్న వికృత కోణాలు, ఇంత దుర్మార్గం. ఈ ట్యాపింగ్ సంబంధించి ఇక ఈ వదిలొద్దయ్యా, ఇది ఇంకెక్కడ దాకా పోతుందో ఈ ట్యాపింగ్. మహిళలకట లైంగిక వేధింపులట, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మరి తెలంగాణ ప్రజలారా ఇది చూడుంటుంది. ఇగో కేసీఆర్ మంచి చేసిండే ఇక వీళ్ళ మొత్తం బంధువులనే మొత్తం పెట్టిండు, ముఠా పెట్టిండు. ఇగో ఈ ముఠా సంగతి మొత్తం బయటకు వెళ్తుంది. వేధింపులకు సంబంధించి లైంగిక వేధింపులట, 40 మంది మహిళలు లైంగిక వేధింపులు అంటే ఇంత దుర్మార్గమైన పరిస్థితి. అయితే ఇక నల్గొండ జిల్లాలో ప్రణీత్రావు టీం ఆగడాలట, ప్రణీత్రావు టీం ఆగడాలి. అంతులే కూడా పోయినాయి. ఎందుకంటే వీళ్ళ అండదండలు ఉన్నాయా, కేటీఆర్, కేసీఆర్, వీళ్ళందరూ వాళ్ళే కదా, వాళ్ళ చుట్టపోలే కదా, వాళ్ళే కదా హాందాని. అయితే వాళ్ళు మహిళలను వేధించి లైంగికంగా వేధించిన కానిస్టేబుల్ అట. ఇవి కానిస్టేబుల్ ఇట్లా పని చేసిరయ్యా. ఇంకోటి చూస్తే రౌడీ షీటర్లతో కలిపి ల్యాండ్ సెటిల్మెంట్ అట. మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి రౌడీ షీటర్లతో కలిపి ఇట్లా ల్యాండ్ సెటిల్మెంట్ చేసిరట. ఇంకోటి చూస్తే గంజాయి కేసులో ప్రముఖ లీడర్లను బెదిరించి వస్తున్నారు. గంజాయి కేసులో ఇట్లా వీళ్ళే ఈ గంజాయి కేసులకు సంబంధించి ఆ బంద్ చేయలేదుగా బెదిరించేసి వాళ్ళు వసూలు చేసేసి కనీసం ఈ గంజాయి దందాను ఎంత తొందరగా బంద్ చేస్తే అంత ప్రశాంతంగా ఉండొచ్చు. అయ్యా ఈ గంజాయి దందా
అయితే కరోనా కంటే డేంజర్ దందా ఈ గంజాయి దందా, డ్రగ్స్ గంజాయి దందా ఆల్మోస్ట్ వాడు వీళ్ళు కాక కుటుంబ సభ్యులను మొత్తం తీసుకుపోయే పరిస్థితి. ఆల్రెడీ మొన్న చూసినాం, వాడు తండ్రి వద్దు బిడ్డ మరి ఇది వద్దు, డ్రగ్స్ కు అలవాటు వద్దు అని చెప్పేసానంటే వాడు ఆ డ్రగ్స్ కు అలవాటు పడేసి అయ్యా చెప్పిన మాటినాక అయ్యాను నిప్పంటించేసి బండతో కొట్టిన సందర్భాలు, చంపేసింది ఆఖరికి. అది అట్లాంటిది పరిస్థితుల్లో వీళ్ళు బంద్ చేయాల్సిన పరిస్థితి కాకుండా వాళ్ళ దగ్గరికి నువ్వు నడిపించుకోరని ఆయన పైసలు అని చెప్పేసి ఇట్లా గీ దందా చేశారట. సిగ్గుండాల సార్, ఈ వసూలకు సంబంధించి, ఈ మహిళలకు సంబంధించిన వేధింపులకు సంబంధించి ఈ ఆగడాలు వేసారంటే ఇంకా ఎందరెందరు ఉన్నారు ఈ టీంలో, ఇంకెన్ని తలకాయలు ఉన్నాయో తీయండి సార్. ఇంకా ఎందుకు తొందరగా తీస్తే కొద్దిగా మిగతా వాళ్ళకన్నా కనీసం ఉపాసనం పొందే అవకాశం ఉంటది. ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని తీసేసి అయితే ఈ చెల్లపల్లి జైల్లో రెడీ అయింది. ఇక ఆ స్కీమ్లు బీఆర్ఎస్ హయాంలోనే ఆగినాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఇటీవల కేసీఆర్ చేసిన ఆరోపణల్లో ఒక్క నిజం కూడా లేదని, ఆ పథకాలన్నీ గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పక్కన పెట్టినట్టు ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి రిపోర్ట్ ఇచ్చారు. ఇక ఈ గొర్రెల స్కీమ్లలో తెలిసే కదా, గొర్రెల స్కీమ్ల దందా ఏం నడిచిందో 3-4 కోట్లకు సంబంధించి ఈ ఇళ్ల స్కీమ్లలో మొత్తం ఇవే అయిపోయినాయి. ప్రజల దగ్గర వసూలు చేసిరు కానీ వాళ్ళకు గొల్లు రాలే, ఇది రాలే, అవి రాలే. సగం వాళ్ళే మొత్తం తప్పుడు లెక్కలు, తప్పుడు దందాలు మొత్తం చేసేసి ఆ కథ నడిపించారు. ఇక ఇంకోటి చూస్తే తమిళనాడులో 4 కోట్ల క్యాష్ పట్టివేత. తమిళనాడులోని 4 కోట్ల క్యాష్ ను ఆఫీసర్లు పట్టుకున్నారు. నగదు తరలిస్తూ పట్టుబడ్డ ముగ్గురు మన తిరువల్లేరి బీజేపీ అభ్యర్థి నైనార్ నరేంద్రన్ అనుసరులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అంటే ఇగో 4 కోట్ల క్యాష్ పట్టుకున్నారట. ఎవరిదయ్యానంటే ఇక్కడ తమిళనాడులట బీజేపీ అభ్యర్థులకు సంబంధించి అయితే ఆ అనుచరుల క్యాష్ అని చెప్పేసి పట్టుకున్నారట. ఇంకో ఇది అయితే ఇంకోటి చూస్తే ముంబై ముగిసింది. అయితే ఆ సీజన్ లో వరుసగా 3 ఓటముల తర్వాత ముంబై ఎటకేలకు గెలిచింది. ఆదివారం ముంబైలో గెలిచిన మ్యాచ్ తో 29 రన్స్ తేడాతో ఢిల్లీని ఓడించింది. తొలుత ముంబై 20 ఓవర్లతో 234 స్కోర్ చేయగా అయితే చేజింగ్ ఢిల్లీ 205 స్కోర్ మాత్రమే చేసింది. అయితే ఇంకోటి చూస్తే ఇక సర్వీస్ రివాల్వర్ పేలి మన ఆర్ఎస్ఐ మృతి తల నుంచి దూసుకెళ్లిన బుల్లెట్ లో మిస్ఫైరా ఆత్మహత్యన విచారిస్తున్న పోలీసులు పాత బస్సులోని మన కబుతర్ ఖాన్ పోలీస్ అవుట్ పోస్ట్ లోని ఘటన. ఈ రివాల్వర్ మరి తనంతన తానే కలుసుకున్నాడా మరి ఏంది ఏం కదా అనేది ఈ ఆత్మహత్య అనేది తెలవాల్సిన పరిస్థితి. ఇది వెలుగుకు సంబంధించిన పేపర్. ఇంకోటి ఈనాడుకు సంబంధించిన పేపరు గ్యారెంటీలపై విస్తృత ప్రచారం. జాతీయ మేనిఫెస్టో అంశాలు ప్రజలకు చెప్పండి. అయితే పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. సికింద్రాబాద్, వరంగల్ లోక్సభ నియోజకవర్గాలపై సమీక్ష. ఈ గ్యారెంటీలపై ప్రచారం చెయ్యరు కానీ ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఇట్లా అయితే ఇంప్లిమెంట్ ఏం చేయరు సార్, అమలు చేయండి. ఈ లోక్సభ ఎలక్షన్స్ కాగానే ఫస్ట్ ల్యాండ్ కు సంబంధించింది అయితే ఫస్ట్ చేయండి జరా, మీ పుణ్యం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు అయితే చేసేసి పట్టాలిస్తే ఇంకా సంతోషంగా ఉంటారు, తెలంగాణ ప్రజలు ఇంకా సంతోషంగా ఉంటారు. అయితే ఇక కాంగ్రెస్ లో చేరిన తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆల్రెడీ చెప్పినాం కదా. అయితే రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అయితే మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏరిండు. అయితే నిర్ణయాలు తీసుకున్న వారందరినీ పిలిపిస్తాం. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పారదర్శక విచారణ, జ్యుడిషియల్ విచారణ కమిషనర్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. ఇక ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఏమేమి జరిగినాయో ఇక వాళ్ళందరినీ పిలిచేసి మాట్లాడతాం ఏంది అనేది ఇట్లా అయితే నరసింహారెడ్డి సారి చెప్తున్నాడు. హైదరాబాద్ సంస్థ నుంచే టెక్నాలజీ మన కేవలం ఎస్ఐబి కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ దందా కొనసాగించు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే నిలిపివేత. మన జప్తు సొమ్ము మన ఈసీఐ ఆధీనంలోకి వెళ్లకుండా హవాలా రంగట. ఇంత దుర్మార్గమైన పని టెక్నాలజీ మొత్తం హైదరాబాద్ సంస్థ నుంచే మొత్తం చేసిరట. ఇంకా దీనికి సంబంధించి వేరే రాష్ట్రం వేరే కంట్రీ నుంచి తీసుకున్నారట. ఈ టెక్నాలజీ ఎట్లా వాడాలి ఏంది ఏం కదా అనేది వీళ్ళు ఒకటయ్యా. మరి వీళ్ళు ఈ రాష్ట్రాన్ని మన ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిద్దాం, ఏ విధంగా డెవలప్మెంట్ చేద్దామని రాలేదు. ఎవరి దగ్గర ఏమున్నది, ఎవరి దగ్గర ఏమైనస్ ఉన్నది, ఎవరి దగ్గర డబ్బు తీసుకుందాం, ఇదంతా ఒక టీములు పెట్టేసి నడిపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రణీత్ రావు అని చెప్పేసి, ప్రభాకర్ రావు అని చెప్పేసి
అయితే భుజంగారావు, తిరుపతి అన్న, ఇక వీళ్ళందరూ ఇంకా వీళ్ళందరూ టీం పై మొత్తం టోటల్ గా ఎవరు అగెనెస్ట్ గా ఉంటారో వాళ్ళని ఏం చేద్దాం ఇంకా తన మీద నడిపించారు. ఇది వీళ్ళు చేసిన ఘనకార్యం. ఇంకోటి చూస్తే రాజ్యాంగం గురించి మీరా మాట్లాడేది, ఇండియా కూటమి నేతలపై ప్రధాని ఎదురుదాడి, జవాన్ల త్యాగాలను కాంగ్రెస్ అధ్యక్షుడు అవమానించారని చెప్పేసి ధ్వజం. ఇగో మీరా రాజ్యాంగం గురించి మాట్లాడేది, ఈ జవాన్లను అవమానించిందట, జవాన్ల త్యాగాలను కాంగ్రెస్ అవమానించడం ధ్వజం. ఈ ఖార్గే గారు అసలు ఇంకోటి తెలుసా అంటే, ఈ ఖార్గే గారిని అయితే నేనైతే మరి ఇన్ని రోజులు ఉన్నారు కానీ ఇన్ని రోజుల నుంచి ఆయన ముఖం దాఖలాలు చూసింది లేదయా. ఇక మరి అధ్యక్షుడు అయిన నుంచే ఖార్గే అని చెప్పేసి పేరుతున్నది తప్పే కానీ ఆయన వాస్తవంగా అయ్యా మరి ఖార్గే గారు ఈ కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఒక సైనికులకు ఏ విధంగా రక్షణ కల్పించారు, మరి వాళ్ళకు టెక్నాలజీ పరంగా మీరు ఏం చేశారు అనేది ఒక ఆలోచన పునరాలోచన చేయండి అయ్యా. మరి వాళ్ళ త్యాగాలను మీరు అవమానించరని చెప్పేసి నరేంద్ర మోడీ సార్ అంటాడు. అది ఏంటంటే అది ఒక విధంగా మీరు అమరవీరులను అవమానించినట్టే లెక్క. దేశానికి రక్షణగా ఉండే ఒక సైనికులని మీరు ఒక ఎంత అంటే రక్షణ కవచంలా 24 hours అంటే 24 గంటలు మనకు భారతదేశంలోని మన స్వేచ్ఛంగా మనం బ్రతుకుతున్నాము అంటే అక్కడ సరిహద్దుల్లో ఉండే సైనికులు రక్షణ కవచంలా ఉంటేనే మనం ఈ విధంగా ఉంటాం. వాళ్ళను అవమానించడం దురదృష్టకరం. వెంటనే క్షమాపణలు గిట్ట చెప్పాలి అయ్యా ఖార్గే గారు. ఇక ఇంకోటి చూస్తే జగన్ మళ్ళీ గెలవడం కష్టమట. అయితే ఆయన ఏపీని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు, అయితే మోనార్క్లా పాలిస్తున్నాడు. ప్రజలు ఆకాంక్షను పట్టించుకోలేదు, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వలేదు. మన పిటిఐ సంపాదనలతో ఇంటర్వ్యూలతో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు, తెలంగాణలో భాజపా తొలి లేదా ద్వితీయ స్థానంలో వస్తుందన్న అంచనా. ఇక జగన్ మళ్ళీ గెలవడం కష్టమట. ఇక ఇంకోటి ఏంటంటే ఆయన ఏ మాత్రం అభివృద్ధి లేదట. ఏమంటున్నాయంటే మోనార్క్లా పాలిస్తున్నాడు, ప్రజల ఆకాంక్షలు ఏం పట్టించుకోలేదు. అయితే ఇక ఉద్యోగాల కల్పనలు ప్రాధాన్యం ఇవ్వలేదు. పిటిఐ సంపాదకులతో ఇంటర్వ్యూలతో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు. ఈ ప్రశాంత్ కిషోర్ ఇక ఆయన ఓసారి ఎట్టిస్తాడో ఏమర్థం కాదు. అయితే ఇక ఇంకోటి ఏంటంటే తెలంగాణలో భాజపా తొలి లేదా ద్వితీయ స్థానంలో వస్తుందని చెప్పేసి అంచనా. సుస్థిర పాలన భాజపాతోనే సాధ్యం. అయితే ఓటింగ్ శాతం పెంపునకు మేధావులు కృషి చేయాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు. ఇక ఒకటేనయ్యా, ఇప్పుడు మనం భారతదేశంలో నరేంద్ర మోడీ సారు మళ్ళీ వస్తేనే భారతదేశం ప్రశాంతంగా ఉంటుంది, ఇంకా మనకు అభివృద్ధి అయ్యేది ఇంకా విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎస్ అది చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక బత్తాయి నిమ్మ తోటలు వర్షాభావ పరిస్థితులతో బాగా ఎండిపోయిన పరిస్థితి, అన్నదాతలకు భారంగా మారిన నిర్వాహకుల ఖర్చులు, ఏటేటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం. మరి ఇక నీళ్ళు లేక వర్షాలు పడక అన్నదాతల మీద భారం తప్పితే ఏం లేదా, బతికేది ఎలా మరి వాళ్ళు బతకడం ఎట్లా. అయితే ఇంకోటి ఏంటంటే ఏపీ సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం, చంద్రబాబు షాడిస్టు పశుపతి అంటూ చేసిన తీవ్ర విమర్శలపై స్పందన, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు ప్రాథమికంగా గుర్తింపు, జగన్ కు నోటీసులు జారీ చేసిన సిఇఓ ముఖేష్ కుమార్ మీనా 48 గంటల్లో వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆదేశం. ఇక చంద్రబాబు నాయుడిని అయితే జగన్ ఏమన్నాడయ్యానంటే ఒక షాడిస్టు పశుపతి అని చెప్పేసి దానందుకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇంకా హుందాతనంతో విమర్శలు చేయాలని వ్యక్తిగతంగా దూషించొద్దు. అయితే ఏంటంటే ఎలక్షన్ కోడ్ ని ఉల్లంఘించడం 48 గంటల్లో విచారణ చేయాలని చెప్పేసి అయితే ఎలక్షన్ ఆఫీసర్ అన్న సిఇఓ ముఖేష్ కుమార్ ఆదేశం ఇచ్చిండు. మరి దానికి వివరణ ఇవ్వాలి సారు జగన్ సార్. ఇంకోటి కంటోన్మెంట్ భారత అభ్యర్థి నివేదిక ఉగాది తర్వాత ప్రకటించనున్న కేసీఆర్. అయితే పాప వీళ్ళకు అభ్యర్థులు దొరుకుతలేరు, ఇంకంత కరువు అయిపోయింది. అయితే ఎండాకాలంలో నీళ్ళకి ఎట్లా కరువు అవుతుందో ఈ బీఆర్ఎస్ లో అభ్యర్థుల కరువు ఇలా గట్టి అయిపోతుందా, వాళ్ళకు అభ్యర్థులు దొరకకుండా అయిపోతుంది కాదు. ఉందామన్నా కనీసం ఉండురా అంటే కూడా వాళ్ళు ఆమె దూరంలో ఉన్నట్టు అయిపోయింది. తెలంగాణ నిప్పుల కనకన ఇంకా 9 జిల్లాలో అతలాకుతలం, ఏప్రిల్లో రికార్డు స్థాయి వడగాడులట. హైదరాబాద్ లో ఎల్బీనగర్ కూడల నుంచి బైరామాల్ కూడా వెళ్లే వందలపై ఆదివారం మధ్యాహ్నం మన పల్చగా జనసంచారం. ఇక మరి ఎండలకు బయటకు వెళ్తే మీదికైనా కాకని కిందికని అన్నట్టు ఉంటుంది, మీ కిందికని మీకైనా కాకని ఉంటుంది. అయితే 30 కేసులు పెరుగుతున్నాయి. 6 ఏళ్లలో
22 మందికి పాజిటివ్ గా నిర్ధారణ. వ్యాక్సినేషన్ పై తల్లిదండ్రుల్లో ఉదాసీనతనే పిల్లలకు శాపం. 32కు సంబంధించి అయితే 6 ఏళ్లలో అయితే 922 పిల్లలకు పాజిటివ్ గా నిర్ధారణ. వ్యాక్సినేషన్ పై తల్లిదండ్రుల్లో ఉదాసీనతే పిల్లలకు శాపం. వ్యాక్సిన్ కి సంబంధించి మరి తట్ట అయితే చాలా మందికి 921 మందికి తట్టు పోసిందట. మరి జాగ్రత్తగా ఉండాలయ్యా. అయితే లక్షణాలు ఎట్లా వస్తాయనంటే జ్వరం, శరీరంపై దద్దులు, కళ్ళు ఎరుపెక్కడం, నోట్లో మచ్చలు వంటివి కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి వైద్యం అందించాలి. తట్టు వ్యాధి సోకిన వారిలో తీవ్ర జ్వరం ఉంటుంది. ప్రధానంగా శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయి. వ్యాధి సోకిన వారం నుంచి 2 వారాల్లో శరీరంపై ప్రభావం చూపుతుంది. దగ్గు, తుమ్ములు ద్వారా మిజిల్స్ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది. లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యం అందించాలని చెప్పేసి నిపుణులు సూచిస్తున్నారు. ఇదయ్యా మరి తట్టుకు సంబంధించి జర జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు చాలా మందికి వస్తుందట. అయితే ఇంకోటి సాక్షికి సంబంధించి అయితే నిస్సిగ్గుగా మా ఎమ్మెల్యేలను లాక్కుంటారా? కేటీఆర్ సార్ ఏమంటున్నా అయితే మా ఎమ్మెల్యేలు లాక్కుంటారా? మరి అంతకుముందుకు మీరు చేసినది కథ భాగవతం ఎట్లుందా అంటే ఈ సగం మంది ఆడికైనా వచ్చిందిగా. ఈ ఎమ్మెల్యేలు ఈ బీఆర్ఎస్ లో ఉన్న సగం మంది ఎమ్మెల్యేలు అక్కడి నుంచే వచ్చారు కదయ్యా, ఆడికైనా వచ్చిండ్రు కదా. మరి ఇప్పుడు లాక్కుంటారంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు పోతానే ఉన్నారు. లాక్కపోతే ఏం చేస్తారు? మరి మీరు లాక్కున్నారు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు లాక్కుంటున్నారు సారు. అయితే ఇంకోటి ఏంటంటే రాజీనామా చేయకుండా పార్టీలు మారే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వర్తించేలా రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ సవరించడం గురించి రాహుల్ మాట్లాడారు. కానీ ఆయన ఇవాళ పార్టీ నిస్సిగ్గుగా ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేను లాక్కుంది అని కేటీఆర్ మాట్లాడారు. వాస్తవమేనయ్యా. మరి అప్పుడు మీరు చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. అది ఆనవాయితీనే. మరి అప్పుడు మీరు లాక్కున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు లాక్కుంటున్నారు. అది పద్ధతి ప్రకారం చేస్తున్నారు. ఈ సార్కి ఏమవుతుందంటే పాపం ఇజ్జత్ పరిస్థితి అయితే సార్ కేటీఆర్ సార్కు. ఇంకోటి ఏంటంటే సభ్యులందరికీ నోటీసులు. అవసరమైతే మాజీ సీఎం మంత్రులకు లేఖలో అవసరం ఎవరైనా రాతపూర్వకంగా సమాచారం ఇవ్వచ్చు. సాంకేతిక నిపుణులతో పరిమితి రీతిలో బహిరంగ విచారణ మీడియాతో కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ జస్టిస్ ఎల్ రమణారెడ్డి స్పష్టీకరణ. యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ల ఛత్తీస్గఢ్ ఒప్పందంపై న్యాయ విచారణ షురు. ఎగివిడిపై భద్రాద్రి ప్లాంట్లు అయితే ఇంకోటి యాదాద్రి ఛత్తీస్గఢ్ల ఒప్పందంపై ఈ కొనుగోలుకు సంబంధించిన ఇట్లా మరి ఏంది ఎవరు చేసిరేం కదా ఇట్లా గరిగి ఇట్లా షురు అవుతుంది. వీళ్ళకు రోజుకో టెన్షన్ అయిపోయిందా? తిల్లరి ఇట్లా పేనక పడుతుందో మళ్ళీ ఒక నిద్ర పడుతుందో పడతలేదు. కానీ అయితే బీఆర్ఎస్ లో ఉన్న నాయకులకు మాత్రం సుక్కలు తీసుకురారు. 3 సెర్ల నీళ్ళు 7 సెర్ల నీళ్ళు అయిపోతారు వాళ్ళకు. అయితే ఇది ఇంకా నీళ్ళు నేలమట్టం. డెడ్ స్టోరేజ్ లో జలాశయాలు కృష్ణా గోదావరి బేసిన్ లో 14 ప్రాజెక్టులో అడుగంటిన నీళ్లు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జూరాల కనీస మట్టాల కన్నా దిగువకు కృష్ణా ప్రాజెక్టులోని నిల్వలు ఇంతగా తగ్గడం 5 ఏళ్లలో ఇదే తొలిసారి. శ్రీశైలం సాగర్ 2015-16 తర్వాత అయితే ఇప్పుడే అతి తక్కువ మన ఇన్ఫ్లోలు. గోదావరి ప్రాజెక్టులు కూడా 3 ఏళ్ల తర్వాత తగ్గిన ప్రవాహాలు. ఈసారి తాగడానికి కటకట తప్పని పరిస్థితులు. కృష్ణా, నాగార్జున సాగర్ సంబంధించి, శ్రీశైలం సంబంధించి ఇవన్నీ ప్రాజెక్టులు మొత్తం టోటల్ గా 5 ఏళ్లలో ఇప్పుడేనంటే బాగా తగ్గిపోయిన పరిస్థితి. నీళ్లు నేలమట్టం అయ్యే పరిస్థితి అయిపోయింది. చూస్తే ఇక్కడ అయితే 2 అన్నదాతలు ఆత్మహత్యలు. పంటలు ఎండిపోయాయని ఒకరు, అయితే తెగుళ్ళు నీటి కొరతతో మరొకరు. మరో 2 రోజులు కుతకుత. పలు ప్రాంతాల్లో వడగాడుపులు వీచే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వచ్చాక హెచ్చరిక. ఇంకోటి చూస్తే ఆ 2 పార్టీలు ప్రయత్నాలు ఫలించవు. బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీ చేసిందేం లేదు. సానుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలి. సికింద్రాబాద్, వరంగల్ నియోజకవర్గ సమీక్షలో సీఎం. బీఆర్ఎస్ సంబంధించి అదైతే అయిపోయింది. కానీ ఏమున్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ కే ఇప్పుడు పోటీ ఉంటుంది. ఇంకోటి చూస్తే కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిక ఉగాది సందర్భంగా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇంకోటి చూస్తే గెలిస్తేనే నిలిచేది. అడవి తల్లి నీడం బయటకెళ్ళి బతకలేదు. మైదాన ప్రాంతాలలో తరలింపులకు వ్యతిరేకిస్తున్న చెంచులు. నల్లమల నుంచి సార్లపల్లి వాసులు
రిలోకేషన్ కు సర్వం సిద్ధం. మన ఎస్టీసీఏ ద్వారా అయితే ప్రత్యేక ప్యాకేజీలు సన్నాహాలు. పెద్ద కొత్తపల్లి మండలం బాసారం వద్ద పునరావాసానికి ఏర్పాట్లు అయితే తాము వెళ్ళేది లేదంటూ చెంచులు. తరలింపు స్వచ్ఛందమే అంటున్న అటవీ అధికారులు. ఇక ముంబై అద్రి భూమి అట. ఇక ఇంకోటి చూస్తే పండగ పూట ఎండలు మండుతున్నాయని ఇలా మధ్యరాత్రి వచ్చి ప్రచారం చేస్తే ఎలాగయ్యా. ప్రచారానికి వాస్తవంగా ఇప్పుడు ఇది శాపంగా మారిపోయింది నాయకులకు. ఇక తలగాల మరి ఈ ఎండ ఏంది మరి, అన్నదాతలు ఎండలనే కష్టం చేస్తుంటారు. మరి రాజకీయ నాయకులకు ఓన్లీ 2 నెలలు కాగానే మరి ఎండలకు మండిపోతున్నాయని చెప్పేసి ప్రచారానికి ఇబ్బంది. మరి వాళ్ళు జీవితాంతం ఎండల్ని పనిచేసుకుంటూ వ్యవసాయం చేసుకునే రైతులకు మరి వాళ్ళ గోస ఎట్లుంటుందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏదో ఈ 2 నెలలో 3 నెలలో ప్రచారం చేసే నాయకులకే కట్టుంటే మరి ఎండలో కష్టం చేసే కూలీళ్ళైనా, వ్యవసాయం సంబంధించిన వాళ్ళైనా, ఎవరైనా అన్నదాతలైనా కానీ మరి పడే బాధలు ఎట్లుంటాయో వీళ్ళకి అర్థం కావాలి. మరి ఇంకో ఇది అయితే ఇక ఇలాంటి ముచ్చట్లు.